ఇది మున్సిపల్ లిమిట్ కాబట్టి స్టార్ట్ అయ్యేది రోడ్ అక్కడైనా ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసి వారం రోజుల్లో పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఎందుకంటే మీ అందరికి తెలుసు ధర్మేశ్వరంలో ఇవాళ 24 ఫంక్షనాలు కట్టిండ్రు. నల్గొండ మొత్తం కూడా 10 ఫంక్షనాలు కూడా లేవు. ఇవాళ ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల బర్త్డే చేసుకోవాలన్నా, చీర కట్టుకున్న ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏ దావతులు చేసుకోవాలన్నా ధర్మేశ్వరంలో చేసుకుంటాం. రైతులకు 2 లక్షలు రుణమాఫీ 20,000 కోట్లు చేసుకుంటూ ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, గ్యాస్ కూడా 500 రూపాయల తగ్గింపు బోనస్ ఇచ్చుకుంటూ రైతులందరికీ కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోకుంటూ ఇలా పేదవాడు పైసలు ఉన్నోడు తేడా లేకుండా మీరు కూడా రేషన్ కార్డు మీద సన్నబియ్యం తెచ్చుకుంటున్నారా లేదా? మీరు సన్నబియ్యం తెచ్చుకుంటున్నారా? అంతకుముందు దొడ్డు బియ్యం ఉంటే డీలర్ గా వేసేది మీరు, ఆ డీలర్ పై రైస్ మిల్లర్ గా అమ్ముకునేది. కానీ మేము ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోళ్ళు పెద్దోళ్ళు ఏం తేడా ఉండదు, పేదోళ్ళు కూడా 2 పూటల అన్నం మంచిగా ఉండాలని సన్న బియ్యం సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం తీసుకున్నాం. ఇంకా చెప్పని కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ రోజు మీరు నల్గొండ పట్టణం చూస్తున్నారు, నల్గొండ టౌన్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారు, రింగ్ రోడ్ టౌన్ ఎక్కడికి పాటిస్తున్నాం. అలా ప్రతి సమస్య ఇందిరమ్మ ఇల్లు మళ్ళా వచ్చే సంవత్సరం వరకు నల్గొండ అసెంబ్లీలో ఇల్లు లేని వారు ఎవరు ఉన్నారంటే ఒక్క చెయ్యి కూడా లేకుండా 5,000 ఇళ్ళైనా సరే ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా చెప్పి శాంక్షన్ చేపించి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఎందుకంటే ఇన్నేళ్లు మన ప్రభుత్వం రాక 10 ఏళ్ళ ఒక ఇల్లు కట్టలేదు. పిల్లలు పెద్దగా ఇవాళ మనం 4,000 ఇల్లు మొదలు పెట్టాం. వచ్చే సంవత్సరం మనం 4,000 శాంక్షన్ తీసుకొస్తాం. నల్గొండ పట్టణంలో ఉన్న ముస్లిం పేదలకు, దళితులకు, బీసీలకు సంబంధించి వాళ్ళకు కూడా సపరేట్ గా ఇల్లు కట్టించే కార్యక్రమం చేయబోతున్నాం. అందుకని ఇక్కడ ఉన్న నాయకులకు మరొకసారి చెప్తున్నారు, మీరు ఎవరైనా సరే క్యాటెంట్ పెట్టుకొని మంచి అభ్యర్థిని పెట్టుకొని నాకు గెలిపించి నాకు ఒక అండగా ఉండటానికి. ఎందుకంటే ఏ చిన్న పనులా ఆ గ్రామంలో ఏ పేదవాడు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరి పిల్లలకైనా చదువు చెప్పాలన్నా నా దగ్గరికి తీసుకొచ్చి పని చేపించుకునే నాయకుడు కావాలి నాకు. మీ అందరూ తెలిసి నల్గొండే కాదు తెలంగాణ మొత్తం కూడా దాదాపు సంవత్సరానికి 78 మంది డాక్టర్ పిల్లలు పేదోళ్ళు వస్తారు. నాకు ఫీజు కడతారు, మేము పేదోళ్ళు పుణ్యాలు చేసుకుంటారు. అమ్మాయినా నాకు డాక్టర్ సీట్ వచ్చిందంటే 2 కోట్ల రూపాయలు ఉండే డొనేషన్ సీట్ వచ్చిందని చెప్పి ఇవాళ ఏ ఊరైనా సరే జైరాబాద్ కానీ, మహబూబాబాద్ కానీ, నల్గొండ కానీ ఎవరు వచ్చినా చదివిస్తున్నారు. నా కొడుకు పేరు మీద కాలేజీ కట్టించిన బొట్టుగూడ హై స్కూల్ కట్టించి డిసెంబర్ 20వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ స్కూల్ కూడా ఓపెన్ చేపిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ అయినా సరే నల్గొండలో ప్రైవేట్ స్కూల్ ఎక్కడ కూడా అంత మంచి స్కూల్ లేవు. కంప్యూటర్లు పెట్టి పేద పిల్లలందరినీ చదివించాలని ఆ స్కూల్ కూడా కట్టించుకున్నాం. ఇకపోతే మహిళా సంఘాలకు సంబంధించి పంపిణీ కార్యక్రమం చేసుకున్నాం. బతుకమ్మ చీరకు దీనికి తేడా ఉందా లేదా నిజంగా చెప్పాలి. మీరు తేడా ఉందా గట్టిగా చెప్పాలి. మీరు నువ్వు చెప్తున్నావు కదా, ఇంకోటి చెప్తున్నారు కదా. ఆ చీరలు కట్టుకుని మీకు అందరికి వచ్చినాయా? పోయినా బతుకమ్మ చీర మంచిగుందా, మన చీరలు మంచిగున్నాయా? రానులకు మన ఎమ్మెల్యే పంపిస్తాం కూడా కలెక్టర్ గారికి చెప్పి ప్రతి ఒక్కరికి మంచికి 2 వచ్చే చీరలు మేమందరం కూర్చొని సెలెక్ట్ చేస్తాం. కావాలంటే కేసీఆర్ ప్రభుత్వం లాగా బస్తాలను వచ్చి 60 రూపాయల చీర బింగుడిస్తుంటుంది. అప్పుడు ఈ చీర పంచడానికి పోతే పట్టుకుంటే ఆ చేతికెళ్ళే దారి కింద పోయేది. మనం పట్టుకొని చూస్తానికి కూడా కలర్ కూడా మీరే సెలెక్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు మినిస్టర్ కూర్చొని మంచి కలర్లు 800 రూపాయలైనా సరే ఇవ్వాలని ఆర్డర్ లేట్ అయింది, తక్కువ పడ్డ వాటికి కూడా అరేంజ్ చేస్తాం. అలాగే నేను నా కొడుకు పేరు మీద బాధ ఎంతున్నా, నా కొడుకుని దేవుడు తీసుకుపోయినా కొడుకు పేరు మీద కాలేజీ స్కూల్ కట్టించి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఈరోజు నా బిడ్డ పెళ్లి చేసిన ఇప్పుడు ఉన్నది ఒకటే, మీ అందరినీ కూడా నా సొంత పిల్లల్లాగా చూసుకోవాలి. మీ పిల్లల్ని మిమ్మల్ని కూడా పేదవాళ్ళని
ఆపదలో సాపదలో అండగా ఉండాలి. అదే నా లక్ష్యం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీదే పేదవాడు కూడా కళ్ళ నీళ్లు పెట్టే అవసరం లేదు. మా పనువాడు సర్పంచ్ శివయ్య చెప్పిండు, మా చెరువులకు నీళ్ళు వస్తలేమంటే 8 కోట్లు పెట్టి లిఫ్ట్ పెట్టించినాడా. మన భారత వెంకటేశ్వరం పెట్టించి మనకి మాకు కూడా కావాలంటే జల్లారిపేట చెరువు కూడా 6 కోట్లు పెట్టించిన, కంచనిపల్లి చెరువు పెట్టించినాం లిఫ్ట్, పెద్దతోవలపల్లి చెరువు కూడా నింపినాం, అప్పాచిపేట చెరువు నింపినాం. బాబరెల్లాల ప్రాజెక్టుకి వెళ్ళి ఈ పెద్ద కెనాల్కు 450 కోట్లు లైనింగ్ చేపిస్తున్నాం. 2 నెలల్లోనే ఇన్ని పనులు చేసాం. 10 ఏళ్ళు అధికారంలో లేక ఈ పనులు చేయలేకపోయాం. అందుకే D37 కావడంతో పాటు ఇది లైనింగ్ చేపించి పిల్ల కాలంలో కూడా నీళ్లు పోయే విధంగా మీరందరూ కూడా బాగుండే విధంగా ఈ 3 ఏళ్ళు రాత్రి పగలు మీకోసం కష్టపడతాను. మీరు వచ్చే ఒకటే పని, ఈ 11 రోజులే నా కోసం కష్టపడాలి. నా కోసం కాదు, మీకోసం. మీ సర్పంచ్ బాగుంటేనే నా దగ్గరికి వస్తాడు. ఆ సర్పంచ్ వేరే పాట గెలిచాలి, ఏం చేయాలి? గెలిచి ఏదో ఎవరి దగ్గరికి పోతాడు? ఎంఆర్ఓ ఆఫీసులో పోతే లోపలికి రానియారు. వాళ్ళకి ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, గవర్నమెంట్ లేదు, ముఖ్యమంత్రి లేడు, మంత్రి లేడు. నేను ఇంత మీ ఎమ్మెల్యేని, మీ మినిస్టర్ని, ఒక సీనియర్ మినిస్టర్ని, ముఖ్యమంత్రి గారు కూడా నేనంటే తప్పకుండా గౌరవిస్తూ ఏ పని చెప్పినా కాదనకుండా 450 కోట్లు లైనింగ్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచారు. ఇలా 50 కోట్లు ఈ రోడ్ వేసుకుంటున్నాం. మనం ధర్మేశ్వరంకి వెళ్ళి చెల్లగౌరవ, మనం ధర్మేశ్వరం ఉండకెళ్ళి చెల్లగౌరవకి వెళ్ళి జనకండి అక్కడ సాగర్ రోడ్డు కూడా 40 రోడ్డు శాంక్షన్ చేయించారు. అందుకే నాయకులారా, తమ్ముళ్ళారా,